వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు. రెండవ విడతలోనూ దూసుకుపోతున్న టీఆర్ఎస్ జోరు. దేశవ్యాప్తంగా ఈవీఎంపై రేగుతున్న దుమారం. ట్యాంపరింగ్ ఛాన్స్ లేదంటున్న ప్రధాన కమిషన్ సునీల్ అరోరా. యాగవల్లిగా మారిన ఎర్రవల్లి. ఎరుపు రంగుతో నిండిపోయిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం. లోక్సభ టికెట్లపై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేతలు. టార్గెట్ 16 దిశగా టీఆర్ఎస్ నాయకత్వం అడుగులు. విజయవంతంగా కారు చీకట్లోకి దూసుకెళ్లిన PSLV C-44 రాకెట్. కొత్త ఏడాది 2 ఉపగ్రహాలతో విజయవంతంగా దూసుకుపోతున్న ఇస్రో. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల్లో సుమారు 85% పోలింగ్ నమోదైంది. ఇప్పటికే అనేక చోట్ల కౌంటింగ్ పూర్తయినప్పటికీ మిగతా చోట్ల కౌంటింగ్ నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికంగా పంచాయతీ సర్పంచ్లను కైవసం చేసుకోగా, రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 21న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటమి చెందిన అభ్యర్థులు గ్రామంలోని కొందరిపై ఓట్లు వేయలేదని దాడులు చేసిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం తారాస్థాయికి చేరడంతో ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా స్పందిస్తూ ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈవీఎంలనే ఉపయోగించనున్నట్లు ఆయన తేల్చి చెప్పారు. దేశంలో మరో 3-4 మాసాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం ఈవీఎం మిషన్స్. దేశవ్యాప్తంగా సర్వసాధారణంగా ఓటమి చెందిన వ్యక్తి చిన్న స్థాయి నాయకుడు నుంచి జాతీయ స్థాయి నాయకులు వరకు అందరూ ఈవీఎం ట్యాపరింగ్ వల్లనే ఓటమి చెందినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అదే పార్టీకి చెందిన వారు పక్క రాష్ట్రంలో విజయం సాధిస్తే మాత్రం అక్కడ మాత్రం ట్యాపరింగ్ ప్రస్తావించడం లేదు. ఈ విషయం తారాస్థాయికి వెళ్లడంతో ఎన్నికల ప్రధాన కమిషన్ సునీల్ అరోరా స్పందిస్తూ ఈవీఎంల పనితీరుపై వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. ఈవీఎంలను ఎవరు హ్యాక్ చేయలేరని గట్టిగా వాదించారు. రాజకీయ నాయకులు ఈవీఎంలు ఫుట్బాల్లో ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. గతంలో కూడా ఈవీఎం ద్వారానే ఎన్నికలు నిర్వహించాము, భవిష్యత్తులో కూడా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని, బ్యాలెట్ ద్వారా కాదని తేల్చి చెప్పారు. కాగా కొన్ని విషయాలను గమనిస్తే ఈవీఎంలను కూడా అనుమానించే పరిస్థితి ఏర్పడుతుంది. పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు తేడా ఎందుకు వస్తుందనే విషయాన్ని రాజకీయ నాయకులకు ఇటు ప్రజలకు నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రమైన ఎర్రవల్లిలో ఆధ్యాత్మికకు నిలయంగా మారింది. ఋత్వికుల వేద మంత్రాలతో మారుమోగుతుంది. ఎర్రవల్లి పరిసర ప్రాంతం మొత్తం భక్తిభావం వెదజల్లుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ సహస్రచండీ యాగం నేటితో ముగియనుంది. గురువారం జరిగిన యాగంలో ముఖ్యమంత్రి దంపతులతో పాటు ఋత్వికులు ఎర్రటి వస్త్రాలు ధరించడంతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం మొత్తం ఎర్రగా మారిపోయింది. తొలుత రాజశ్యామల మాత మండపంలో సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. అనంతరం మహారుద్ర మండపంలో జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. యాగం వీక్షించేందుకు ప్రముఖుల తాకిడి పెరిగింది. దీంతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం ప్రముఖులతో కిటకిటలాడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల కొద్దీ యాగంలో పాల్గొంటూనే యాగానికి వచ్చిన ప్రముఖులను పలకరిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్గొండ, నాగర్ కర్నూల్ స్థానాలపై టీఆర్ఎస్ పార్టీ సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే సిట్టింగ్లకు టికెట్లు కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే. 1-2 మినహా మిగతా అన్ని స్థానాలకు సిట్టింగ్లకే కేటాయించే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు స్థానాలపై ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు దృష్టి సారించి టికెట్ దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గురువారం అర్ధరాత్రి కారు చీకట్లో నల్లని మేఘాలను చీల్చుకుంటూ నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకుపోయింది పిఎస్ఎల్వి C-44 రాకెట్. దీంతో భారతదేశ వెలుగును మరోసారి ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ ఇస్రోకు కొత్త సంవత్సరంలో తొలి విజయాన్ని అందించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. భారత్ అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్క్ కేంద్రం నుంచి గురువారం రాత్రి 11:37 చేపట్టిన పిఎస్ఎల్వి C-44 ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 110 सेकंड तक चलेगा, उसके बाद में उसको भी प्रज्वलित किया जाएगा, यानी कि 1 मिनट और 50 सेकंड के बाद में. इस समय हम 1 मिनट 30 सेकंड पर हैं और 20 सेकंड के बाद में satellite moving away from the PS4 and Chairman ISRO being congratulated by center directors. The maiden mission of ISRO in the new year 2019 is a grand success with the PSLV C-44 precisely injected microsat or in the designated orbit and placed CalamSat V2 in orbit. Highlight of this mission is for this mission for PS4 experimental platform, the satellite built by the Space Kids of India, which is the startup by students headed by Madam Srimati Kesan, is really built this particular satellite, CalamSat, and they are the first customers. Let me compliment and congratulate the team for this particular purpose. These are the kids, these are students, really made the CalamSat V2. The way these students have made this satellite, CalamSat, the way, the perfection with which they made the satellite, something amazing. We are telling that we are always hand-holding others, but after seeing this satellite, I feel they are going to hold our hands. చింతపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 34 గ్రామాల సర్పంచ్లు హాజరయ్యారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్ర పరిధిలోని 34 గ్రామాలలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్లను చింతపల్లి సాయిబాబా ఆలయంలో ఘనంగా సన్మానించడం జరిగింది. సాయిబాబా ఆలయ చైర్మన్ మంచికంటి ధనుంజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సర్పంచులు అందరూ వారి వారి గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నట్లయితే మళ్లీ వచ్చేసారి ప్రజలే మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీరప్పగడ్డ, జిల్లలగూడ తదితర కాలనీలలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. భూగర్భ డ్రైనేజీ, నీటి సమస్యలపై ప్రజలు అందించిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారంపై తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణ కాలనీ, బీరప్పగడ్డ, జిల్లెలగూడ లాంటి పలు కాలనీల ప్రజలు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పడుతున్న కష్టాలు ఎన్నికల కన్నా ముందు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. కానీ నేనే ఈరోజు ఒకసారి సడన్గా వచ్చి మొత్తం చూసేద్దామని నేను, నాతో పాటు అధికారులు కూడా వచ్చున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా పొద్దున్న నుండి నాతో పాటు తిరుగుతూ ఉన్నారు. కర్మన్ ఘాట్లో ఈ రోజు ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన శ్రీ సర్వ సౌభాగ్య శ్రీ దేవీత్రయ కోటి కుంకుమార్చన 108 హోమగుండాల శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాలకు సంబంధించి నిర్వాహకులు మీడియా సమావేశం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మశ్రీ మురుకుంట్ల రాజేశ్వర్ శర్మ గారిచే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరి క్రిస్టియన్లు ఖమ్మంలో అప్సలం అనేటువంటి క్రిస్టియన్ అతను ఒక సమస్య ఉండి అమ్మవారి దయతో అది నెరవేరడం వల్ల బహాటంగా బహిరంగ ప్రదేశంలో యజ్ఞం చేసినాడు. అదేవిధంగా మార్కాపురంలో డాక్టర్ కరీముల్లా గారు ఈ యజ్ఞాన్ని నిర్వహించినారు. రషీద్ అనే అతను నిన్న మాట్లాడినాడు మా సురేష్తో, మా ప్రసాద్ గారితో కూడా. అతనికి ఉద్యోగం లేకపోతే అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు కూడా అతనికి బొట్టు ఉంటుంది, చేతికి కంకణం ఉంటుందండి. మహమ్మద్ రషీదు ఆదివారం నాడు అతను వస్తున్నాడు. అయితే విశ్వమానవ శ్రేయస్సు కోరుతున్నాం. విశ్వమానవ శ్రేయస్సు చాలా ముఖ్యం మాకు. అందులో రకరకాల వాళ్ళు కూడా వస్తుంటారు. లోక కళ్యాణార్థము
సస్యాలన్నీ కూడా సమృద్ధిగా పంటలు పండాలని, వర్షాలన్నీ కూడా సకాలంలో ఉండాలని, మానవాళికి ఈతి బాధలంటే రోగ బాధలు నివారించాలని, అదేవిధంగా అమ్మా అని పిలిస్తే కనకరించని తల్లి లేదు కాబట్టి అమ్మా అంటే చాలు నేనున్నాను అనేటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ జగన్మాత యొక్క యజ్ఞము, రేపు గణపతి పూజ, పుణ్యవాచనము, ఓంకార ప్రణవ పతాకావిష్కరణ, ఋత్వీకరణము, మహాసరస్వతి యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జ్ఞానవిహీన పశువు సమాన కాబట్టి అందరూ కూడా విద్యార్థులు విద్యలో, వ్యాపారస్తులు వ్యాపారంలో, ఉద్యోగస్తులు ఉద్యోగంలో మంచి ప్రావీణ్యత కలిగి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, జ్ఞాన భారతదేశం కావాలనే సదుద్దేశం చేత మహాసరస్వతి పూజ. మరి శనివారం రోజు మహాలక్ష్మి ధనమూల విధం జగత్ కాబట్టి ఆ ధనప్రదాత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క హవనము ఉంటుంది, విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది, కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. మరి మూడో రోజు రుద్రస్వాహకార హవనము. ఆ రుద్రస్వాహకార హవనంతో పాటు దేవి సూక్త హవనము, దుష్ట సంహారిణి శిష్ట సంరక్షణ అయినటువంటి ఆ జగన్మాత యొక్క కార్యక్రమం ఉంటుంది, పూర్ణాహుతి ఉంటుంది, శాంతి కళ్యాణం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రమే గాక ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, మరి జంట నగరాల నుండి, మొత్తం 33 జిల్లాల నుండి కూడా ఎంతోమంది భక్తులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో హిందూ మతంలో ఉన్నటువంటి అతి బీదలైనటువంటి వాళ్ళు, నైపుణ్యం కలిగి కూడా ఆర్థికంగా ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి వాళ్లకు మాకు తోచిన చేయూతనివ్వాలనేటువంటి సత్సంకల్పం చేత మన బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో చేతి వృత్తుల వారి ప్రోత్సాహం జరుగుతుంది. దాంట్లో హైందవులందరూ కూడా పాల్గొనవచ్చు. వాళ్లకు వృత్తి స్టాల్స్ పెడుతున్నాము, 60 స్టాల్స్. దానికంతా కూడా మా అవధాన నరసింహప్రసాద్ ఆధ్వర్యం వహిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ రావచ్చు, అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసుకుంటున్నాం. దేశీయ అంతర్జాతీయ యాత్రికులకు ప్రసిద్ధి చెందిన సదరన్ ట్రావెల్స్ మరో హాలిడే ప్యాకేజ్ ప్రకటించింది. హాలిడే బజార్ పేరిట యాత్రికులను ఆకర్షించేందుకు పలు డిస్కౌంట్ ఆఫర్లను పర్యాటకులకు అందించేందుకు సిద్ధమైంది. లక్డీకాపూల్లోని సదరన్ ట్రావెల్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పర్యాటకులకు తమ సంస్థపై ఉన్న అంచనాలను అందుకునే క్రమంలో కొన్ని డిస్కౌంట్స్, హాలిడే ప్యాకేజీలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ వస్తున్నామని, తాజాగా హాలిడే బజార్ పేరిట క్రొత్త ఆఫర్ ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని, దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26, 27 తేదీలలో హైదరాబాద్లోని 8 కేంద్రాలలో బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పుణ్యక్షేత్రాలతో పాటు హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు మరిన్ని పర్యాటక ప్రాంతాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరావు, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆలపాటి ప్రవీణ్ కుమార్. మా ఈ సంస్థ ట్రావెల్స్ 48 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసామండి. 1970లో స్టార్ట్ చేసాము. 48 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఈ 8 టైమ్స్ నేషనల్ టూరిజం అవార్డు మాకు వచ్చిందండి. అండ్ 3 టైమ్స్ స్టేట్ టూరిజం అవార్డు మాకు వచ్చిందండి. ఇది కాకుండా మాకు 3 హోటల్స్ ఉన్నాయి. హోటల్ సదరన్ పేరుతో విజయవాడ, జైపూర్, ఢిల్లీ. ఈ టోటల్గా 200 రూమ్స్ పైనే ఉన్నాయి. ఈ 3 హోటల్స్ కూడా టూరిస్ట్ ఫ్రెండ్లీ హోటల్స్. ఇండియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చినా కూడా వాళ్ళకి అందుబాటులో ఈజీగా మంచి అకామిడేషన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో. అండ్ ముఖ్యంగా ఇవాళ మేము చెప్పబోయేది హాలిడే బజార్స్. ఈ హాలిడే బజార్స్ గత 4 ఏళ్ళ నుంచి మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఈసారి 41 ప్లేసెస్లో 41 ప్లేసెస్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సౌత్ ఇండియా మొత్తము ప్లస్ ఒడిస్సా. ఈ హాలిడే బజార్స్లో మాకు ఇండియాలో ఉన్న ఆఫీసెస్ నుంచి ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఆల్రెడీ టూర్ విజిట్ చేశారో, ఇతర దేశాలు కానీ విత్ ఇన్ ఇండియా కానీ తిరిగిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఈ అవకాశాన్ని అందరూ వచ్చి ఉపయోగించుకునేలాగా వాళ్ళు రండి, హాలిడే బజార్ రండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగచ్చు, తెలుసుకోవచ్చు. టూర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్స్ బుక్ చేసుకోవడానికి ఈ అవకాశము 2 days మాత్రమే, 26, 27. అంటే ఈ 41 ప్లేసెస్ మేము స్ప్రెడ్ చేస్తున్నాం ఉండేది. ఈ వచ్చే సాటర్డే సండే, నెక్స్ట్ వెనస్డే థర్స్డే 30, 31, అదేవిధంగా నెక్స్ట్ సాటర్డే సండే 2nd, 3rd February, దాని తర్వాత 9th, 10th. ఇది కవరింగ్ ఇస్ ఇందాక సౌత్ ఇండియా ప్లస్ ఒరిస్సా అండి. ఇది 2 days జస్ట్ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుందండి, 9 PM వరకు ఆపరేట్ అవుతుందండి. ఈ 2 days అవకాశము మీరు అందరూ ఉపయోగించుకునేలాగా మేము కోరుతున్నామండి. యూనియన్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కొంచెం ప్రాబ్లమాటిక్, అది మేము చాలా సిస్టమేటిక్గా మేము ప్లాన్ చేసి మేము చక్కగా వాళ్ళకి సేఫ్టీగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నామండి. అదేవిధంగా మేము మా టీము శ్రీలంక ట్రింకుమలి, సాంగ్రదేవి శక్తిపీఠము, అది కొలంబో, న్యూ ఇండియా, క్యాండీ, ఈ ఆ ప్లేసెస్కి అంటే దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అండి. ఈ ప్లేసెస్ మా శ్రీనివాస్ గారు ఏజెంట్ గారు చెప్తారు. సంస్థ సదర్న్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 48 years old కంపెనీ అండి. 4 సంవత్సరాలుగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఈసారి 41 ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తున్నాం. సౌత్ ఇండియా మరియు ఒరిస్సా. ఈ 26, 27 తారీఖు తమిళనాడు నుంచి తెలంగాణ ఆపరేట్ చేస్తున్నాం. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట. మీరు ఈ 2 days మాత్రమే జరుగుతుందండి. మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు మీరు అందరూ తప్పకుండా వచ్చి మా ట్రావెల్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు అడిగిన మీ డౌట్స్ అన్ని తీర్చుకొని వాళ్ళు కూడా మీకు చెప్తారు. సో దాని తర్వాత మీరు టూర్ బుక్ చేసుకోవచ్చు. టూర్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నాయి, ప్లస్ గిఫ్ట్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా రావాలి ఈ సంవత్సరానికి. ప్లస్ ఈ సంవత్సరం మేము ఎన్నో కొత్త ఇంటర్నేషనల్ టూర్స్ కానీ డొమెస్టిక్ టూర్స్ కానీ యాడ్ చేయడం జరిగింది. అవి కూడా మా రెగ్యులర్ కస్టమర్స్ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు, చాలామంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇది మంచి న్యూస్ అండి. లైక్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, హాంకాంగ్ విత్ మకావ్, చైనా, బీజింగ్, షియాన్, షంఘాయి, ఎన్ని ప్లేసెస్ మేము యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మాకు థాయిలాండ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, దుబాయ్, అమెరికా అండ్ యూరోప్ ఆల్రెడీ నడుస్తున్నాయండి. ఇది ఇంకా ఎక్కువ టూర్స్ ఉండడం వల్ల మీకు ఎక్కువగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదే ఇండియాలో కూడా టూర్స్ మా దగ్గర ఉన్న టూర్స్ 135 టూర్స్ పైనే ఉన్నాయి. అన్ని టూర్స్లో కూడా అకామిడేషన్స్ అన్ని, ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ టోటల్ టూర్లో సేఫ్టీ, సెక్యూరిటీ మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. ఎక్కడెక్కడ మా మీల్ ప్లాన్ ఉందో ఎక్కడ కూడా వాళ్ళకు కూడా ఏ ప్రాంతం నుంచి వస్తే వాళ్ళకి ఆయా ప్రాంతం ఫుడ్ పెడతాం. సపోజ్ తమిళనాడు చూస్తే తమిళ ఫుడ్ మేము ప్రొవైడ్ చేస్తామండి. లంచం తీసుకుంటూ మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కారు. అజంపురా సబ్ రిజిస్టర్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహమ్మద్ అజార్ 700 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. భూమి పత్రాలకు సంబంధించి 200 రూపాయలు ఖర్చయ్యే పత్రాలకు 700 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా మహమ్మద్ అజార్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అజంపురా ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. ఎస్ఆర్ఓ ఆఫీస్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎండి అజర్ అనే అతను ఈసీ అండ్ సిసి క్లర్క్గా పనిచేసే ఎండి అజర్ సర్టిఫైడ్ కాపీస్ ఇవ్వడానికి యాక్చువల్గా గవర్నమెంట్ ఫీజు ఒక్కొక్క డాక్యుమెంట్కి 220 రూపాయలు తీసుకోవాలి. ఈ ఫారూక్ అనేటువంటి కంప్లైంట్ వద్ద నుండి ఇతను ఒక డాక్యుమెంట్కి 700 రూపీస్ లంచం అడగడం జరిగింది. 220 రూపీస్ కాకుండా 700 రూపీస్ బ్రైబ్గా ఇస్తున్న సందర్భంగా ఈరోజు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. గతంలో తీసుకున్నాడు ఎవరు చేస్తున్నాం, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా వెరిఫై చేస్తున్నాము. కంప్యూటర్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ డిఆర్ఓ గారిని కూడా రమ్మన్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత ఇంకా మీకు చెప్తాం. నా పేరు అచ్చేశ్వరరావు, డిఎస్పీ, మరియు మా ఇన్స్పెక్టర్. ఈయన దగ్గర యాక్చువల్గా ఈరోజు 10:30 నుండి మేము 12:15కి రైడ్ చేసే సమయానికి ఆయన దగ్గర అఫీషియల్ క్యాష్ 4,620 రూపాయలు ఉండాలి. కాకపోతే ఆయన దగ్గర 5,640 రూపాయలు దొరికింది. 1,120 రూపాయలు వేరు వ్యక్తుల దగ్గర నుండి బ్రైబ్గా తీసుకోవడం జరిగింది. ఇది రోజుగా అంటే వీళ్ళు ఏంటంటే బ్రైబ్ అమౌంట్ చిన్నదే అయ్యి ఉండొచ్చు,
కాకపోతే ప్రతి వ్యక్తి దగ్గర 300, 400, 500 అట్లా అడగడం తీసుకుంటున్న సందర్భంగా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే రోజువారీ సాయంత్రానికి చాలా క్యుములేటివ్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంది. ఆ విషయం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మాకేం సంబంధం లేదని చెప్తున్నారు, అయినా కూడా వెరిఫై చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు ఏసీబీ సిటీ రేంజ్ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు ఫలక్నామా ఏసీపీ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 57 ద్విచక్ర వాహనాలు, ఒక 4-వీలర్, 9 మంది అనుమానితులను, మరో పాత నేరస్తుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు చత్రినాక ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల రీకౌంటింగ్ నిర్వహించాలంటూ కొమ్ము స్వామి అనే వ్యక్తి వాటర్ ట్యాంకర్ ఎక్కి దూకుతానని అనడంతో గ్రామంలో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఏసీపీ సురేందర్ సంఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకుని గ్రామస్తులను చెదరగొట్టి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన స్వామిని సముదాయించి కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన 2వ విడత పంచాయతీ ఎన్నికలు. 2వ విడతలోనూ దూసుకుపోతున్న టీఆర్ఎస్ జోరు. దేశవ్యాప్తంగా ఈవీఎంపై రేగుతున్న దుమారం. ట్యాంపరింగ్ ఛాన్స్ లేదంటున్న ప్రధాన కమిషన్ సునీల్ అరోరా. యాగవల్లిగా మారిన ఎర్రవల్లి. ఎరుపు రంగుతో నిండిపోయిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం. లోక్సభ టికెట్లపై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ సీనియర్ నేతలు. టార్గెట్ 16 దిశగా టీఆర్ఎస్ నాయకత్వం అడుగులు. విజయవంతంగా కారు చీకట్లోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-44 రాకెట్. కొత్త ఏడాది 2 ఉపగ్రహాలతో విజయవంతంగా దూసుకుపోతున్న ఇస్రో. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.